హాయ్ అండి, నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ కుకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ అండి. ఇది చాలా ఈజీగా తొందరలో 2 నిమిషాలలో కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. అందులో 4 ఎగ్స్ని వేసుకోవాలి. అందులోనే ఒక పావు స్పూను ఉప్పు, పావు స్పూను మిరియాల పొడి వేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఈ మిరియాల పొడి వేయడం వల్ల నీచు వాసన కూడా రాదు ఎగ్స్లోకి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. వేరొక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ బాగా కరిగాక మనము ఎగ్స్ని కలిపి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని కొంచెం పెద్ద పీసెస్ లాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్ అంతా పెద్ద పెద్ద పీసెస్ లాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎగ్ స్మెల్ కూడా ఉండదు. ఇవి చూపిస్తున్నట్టుగా ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా మనం స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇది వేగాక మనం దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇది ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇది కరిగాక ఇప్పుడు 8 సన్నగా తరిగిన వెల్లుల్లి రేకులను వేసుకోవాలి. అలాగే 10 లవంగాలను కచ్చాపిచ్చగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. అప్పుడు ఎగ్ స్మెల్ అనేది ఉండదు. దీన్ని కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు స్పూను నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవాలి, కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూను కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలండి, కొంచెం థిక్నెస్ కోసం. ఇది బాగా కలుపుకోవాలి. ఇది కరిగాక ఇప్పుడు మనము 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది కొద్దిగా దగ్గర పడ్డాక ఇప్పుడు 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలండి. అలాగే చిటికెడంతా మ్యాగీ మసాలాను కూడా వేసుకోవాలి. అది కొంచెం టేస్ట్కి సరిపోను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసుకొని ఒకసారి ఆ మసాలాలన్నీ ఎగ్స్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. కొంచెం దగ్గర పడాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెసిపీ రెడీ అయిపోయిందండి. అంతే అండి, బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.